ఏపీ విభజన జరిగి 12 ఏళ్లకు ఏపీ అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు చట్ట సవరణ చేసింది. అమరావతిపై ఎలాంటి పేచీలు రాకూడదని భావించిన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆపై కేంద్రానికి పంపించి పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయించింది. దీంతో అమరావతి రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజా పరిణామాలపై అమరావతి రైతులు ఏమంటున్నారు, వారి స్పందన ఏంటి? ఐన్యూస్ ప్రతినిధి క్రాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న ఉభయ సభల్లో జరిగినటువంటి ఆమోద ముద్ర పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని అంటూ లేకుండా ఆంధ్రప్రదేశ్కు రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రంగా మిగిల్చడం ఒకటైతే, ఇక మీదట ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి అనే నినాదంతో ఎక్కడా కూడా దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధాని కోసం ఒక బిల్లును పెట్టి ఆమోదింప చేసుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా అమరావతి రైతుల త్యాగం ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిందో, విభజన తరువాత ఇప్పటి వరకు రైతులు ఇచ్చినటువంటి భూములతోటి రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది జరుగుతోంది. అయితే గత 5 ఏళ్లలో ఈ రైతులంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర రాజధాని సాధించుకోవడం కోసం అటు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క దేవాలయం చుట్టూ తిరిగి అమరావతిని రాష్ట్ర రాజధానిగా రైతులు ఇచ్చినటువంటి ఏదైతే వారి త్యాగాలకు ప్రతిఫలంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం చేపట్టాలని కూడా కోరడం జరిగింది. అయితే గత 5 ఏళ్లు అనేక ఇబ్బందులు పడ్డారు, అలాగే కేసులు పెట్టించుకున్నారు, నిద్రాహారాలు మాని పాదయాత్రలు చేసినటువంటి సందర్భాలను చూసాం. ఇక ప్రస్తుతం నిన్న చట్టబద్ధత కల్పించడంతో కొంతమంది రైతులు మన దగ్గర ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అనేది ఇప్పటి వరకు, అంటే అమరావతి అనేది రాష్ట్ర రాజధానిగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఏది రాజధాని అని చెప్పుకుని నవ్వుకునే పరిస్థితిలో రాష్ట్ర రాజధాని పరిస్థితి ఉంది. నిన్న చట్టబద్ధత కల్పించడం ఎలా అనిపిస్తోంది? రైతుల త్యాగానికి ఇది ప్రతిఫలంగా అనుకుంటున్నారా? ఏమండి, ఏ రాష్ట్రానికి మన ఇండియాలో అసలు రాజధాని అనేది చట్టం అనేది ఎక్కడ లేదని చెబుతున్నారు. అయితే మాకు అంతగా అనుభవం లేదు. కాకపోతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన బాగానే ఇక్కడ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. మాకు ఇవ్వాల్సిన కౌళ్ళు కూడా ఏ సంవత్సరం కౌలు ఆ సంవత్సరం ఇస్తూ వచ్చాడు. ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. 2019లో అనుకోకుండా జగన్ రావటము, జగన్ కూడా మాయమాటలు చెప్పొచ్చాడు. ఇక్కడ కూడా మంగళగిరి తాడుకున్న 2 కూడా వైఎస్ఆర్ఏ గెలిచింది. దానికి కారణం ఏంటంటే మాకు ఇంకా 1200 ఇచ్చారు, మీకు ఎక్కువ ప్యాకేజీ ఇస్తానని, 2 ఏళ్ళన్నర అంత ముందర రైతు కూలీలకు ఇచ్చాడు, వాళ్ళకి ఎక్కువ ఇస్తానని ఇలా మాయమాటలు చెప్పి ఏళ్ళ ఓట్లు కూడా దప్పడానికి అనేక ఎత్తులేసి మొత్తానికి ఓట్లు వేయించుకొని ఈ 2 సీట్లు కూడా గెలిచాడు. గెలిచిన కానించి 19లోనే డిసెంబర్ 17వ తారీఖు 3 రాజధానులను ప్రకటన చేశాడు. ఇక ఆ తర్వాత మా కష్టాలు మొదలైనవి. ఏ సంవత్సరం అయినా సరే కౌలుకి కోర్టు పోయి ఒక 3 సంవత్సరాలు మాత్రం కోర్టు పోయినా కోర్టు చెప్పినా ఇచ్చాడు. తర్వాత 2 సంవత్సరాలు ఇవ్వాల ఎగ్గొట్టాడు. అసలు ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో మేము పడ్డ బాధలు అనేకం. తర్వాత 47 రోజులు న్యాయస్థానంతో దేవస్థానానికి పాదయాత్ర చేసాము. ఆ పాదయాత్రలో ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఇవాళ చెప్పుకునే అయిపోయేది కాదు. ఇవాళ అన్ని బాధలు చేసిన ఇవాళ ఈ ఒక్క చట్టంతో శాంతం హ్యాపీగా ఉన్నాము. కానీ ఇవాళ పార్లమెంట్లో ముసలి కన్నీళ్ళు కడుతున్నాడు. లేదు రైతులు ప్లాట్లు సరిగ్గా ఇవ్వాలి, రైతులకి అన్నీ చేయాలి, రైతులకి ఏం చేయలేదు, రైతుల ప్లాట్లు ఎక్కడో తెలియదు. ఈయన మేము 5 సంవత్సరాలు పడ్డ బాధ అయితే ఆయన ఒక్కటి చేసిందా హ్యాపీ అయ్యేవాళ్ళం. ఇవాళ వచ్చి ఆయన 3 రాజధానులు అన్నాడు. ఇవాళ వైజాగ్ను కర్నూలు కూడా ఎత్తేసాడు. మళ్ళీ మావిగాని అంటున్నాడు. ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఆ 3 రాజధానుల మీద సరిగ్గా తెచ్చాడు, అది లేదు. ఇవన్నీ దానికో మాట రోజుకో పూటకో యాస వేసుకొని వస్తున్నాడు. దానివల్ల మాకు ఈ చట్టం చేయటం వల్ల ఏ పార్టీ వచ్చినా కూడా ఈ అమరావతి రాజధాని మార్చాలనేది నమ్మకం వచ్చేసింది. అంత హ్యాపీగా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడము, దీనికి ఒక చట్టబద్ధత తీసుకురావడం, తర్వాత
రాష్ట్రాభివృద్ధి ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే అనేక నిర్మాణాలు కావచ్చు, సగంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలను బయటకు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా చేపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించడాన్ని ఎలా తీసుకుంటారు? చట్టబద్ధత కల్పించడం వల్ల చాలా అందరికీ ఆనందంగా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎక్కడా లేనిది కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాజధానికి చట్టబద్ధత చేశారనే తలకి ఇప్పుడు యావత్ దేశమే దీని ఎంక చూసింది. అమరావతి ఎంక చూస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా అమరావతి ఎంక చూస్తుంది. దీనికి అందరూ సపోర్ట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఏ ఒక్కళ్ళు కూడా అపోజ్ చేయలేదు. మొత్తం దీనికి సపోర్ట్ చేశారు అందరూ, అన్ని పార్టీలు, అందరు ఎంపీలు కూడా. అది చాలా ఒక్క వైసీపీ మినహాయించి వాళ్ళు లెక్కలో లేరు అసలు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా అది ఉపయోగం లేదు. కానీ వాళ్ళ మర్యాదలు కూడా వాళ్ళు నిలుపుకోకుండా అబాస్పాలు అయ్యారు. కాబట్టి ఇది ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర ఇంకో 2 నెలలు ఉంటే 2 సంవత్సరాలు అయిద్దమ్మా ఈ గవర్నమెంట్ వచ్చి. అయితే ఫస్ట్ సంవత్సరం వల్ల ఈ మళ్ళీ ఆ గత పాలకుడు చేసిన పాపాలన్నీ ఆ కాంట్రాక్టులు రద్దు చేయటం, మళ్ళీ వాటిని ఆ కంపంతా బేకటం, మళ్ళీ కొత్త టెండర్లను పిలవటం, దాంట్లో గడిచిపోయింది. తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చేది పనులు అది ఇది కానీ మొదలుపెట్టి అట్లా స్టార్ట్ అయిపోయి మంగళ వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం అనుకోకుండా వర్షాలు కూడా దాదాపు పోయిన సంవత్సరం మే నెలలోనే స్టార్ట్ అయ్యి దాదాపు 5 నెలలు వర్షాలు పడేతలకి అది కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ డిసెంబరు జనవరి నుంచి పనులు బాగా చాలా స్పీడ్గా జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. అన్ని బిల్డింగ్లు ఇప్పుడు మీరు కూడా పోయి చూసే ఉంటారు, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. రాజధాని అనేది తొందరగా పూర్తయింది. రైతుల్లో కానీ ఎవరిలో కానీ ఎటువంటి ఆందోళన లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ లేనిపోయిన ఏదో ఒక ముసలి కన్నీరు కాలుస్తా ఇలా చెప్తున్నారు. రైతులకి ఆడ మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, రైతులకి ఆడ మేలు జరగట్లేదు, రైతులకి న్యాయం జరగట్లేదు, రైతులు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు ఏది అని చెప్తున్నారు. అదంతా శుద్ధ అబద్ధం. రైతులకి ప్లాట్లు ఎక్కడ ఉందో తెలుసు, అన్నీ తెలుసు. రైతులకి ఎవరిని అడిగినా ఈ ప్రాంతంలో 29,000 మంది రైతుల్లో మీరు ఎవరొచ్చి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో వాళ్ళు చూపిస్తారు కరెక్ట్గా. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ప్లాట్లు దేని ఎవడూ లేడు. మీరు వచ్చి ఏమీ చెప్పాల్సిన పని లేదు, మీరు ఆ ముసలి కన్నీరు గాల్చాల్సిన పని లేదు. రైతులకి 100% న్యాయం జరిగిద్దని చెప్పి జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంది. అంటే చట్టబద్ధత కల్పించడం వరకు తీసుకుంటే అంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పోరాటాలకి సంబంధించినటువంటి ఒక ప్రతిఫలంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇక మీదట ఏ పార్టీ వచ్చినా కూడా దీనిని మార్చే అవకాశం లేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూసినట్లయితే నేను కూడా అదే అసెంబ్లీలో మళ్ళీ బిల్ పెడతాను, ఇలాగే పాస్ చేయించుకుంటాను అన్న మాటలను ఎలా తీసుకుంటాను? అది పిచ్చోడు అంటున్నారమ్మా. ఏమీ తెలియని ప్రజలు కూడా, చిన్న పిల్లలు కూడా మాలాంటి వాళ్ళు ఏమీ తెలియదు. చెప్పాలంటే ఈ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అంత రాజకీయంగా అంత పరిజ్ఞానం కూడా ఉండదు. కానీ మాకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటే అంతా నేర్చుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన 5 సంవత్సరాల్లో అసలు రాజ్యాంగం అంటే ఏంది, చట్టాలు అంటే ఏంది అనేది ఎంతో కొంత ఓనమాలు నేర్చుకున్నాం. ఆ నేర్చుకుందంటూ ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది కనీసం ఈడ ఒక పామరుడు కూడా మాట్లాడు, ఒక గేదెలు కాసుకునే పిల్లవాడు కూడా మాట్లాడు. అసెంబ్లీలో పెట్టి వాళ్ళు ఎట్లా చేశారో నువ్వు అట్లానే రద్దు చేస్తా అంటే ఇంకా నువ్వు అసలు నీకు ఓట్లేయటం, అసలు నీ పార్టీ కార్యకర్తలు ఉండటమే అది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే నువ్వు ఇప్పటికీ యావత్ భారతదేశం యాక్సెప్ట్ చేసిన అమరావతిని ఇప్పటికీ నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే మరి నిన్నేమనుకోవాలో కూడా తెలియట్లేదు. కాబట్టి పుట్టగతులు లేవు, నీ పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీ పెట్టేది లేదు. ఆయనే కాదు ఎవరు వచ్చినా ఎవరు చేయరమ్మా ఇట్లాంటిది అసెంబ్లీలో పెట్టి ఎవరు దీన్ని వ్యతిరేకించరు. ఒకవేళ చేసినా అది అవ్వదు. అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఆగలేదుగా, మరి పార్లమెంట్లో పెట్టారు, పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభలో పెట్టారు, రాష్ట్రపతికి పెట్టారు. ఇంకా అంతకంటే మనకి ఏముంటుంది? అదే అయిపోయింది. మరి అదే అసెంబ్లీలో పెట్టి నువ్వు 3 రాజధానుల బిల్లు పాస్ చేసుకొని 3 రాజధానులు కట్టొచ్చుగా. మరి 5 సంవత్సరాల్లో ఆయన కట్టలేదుగా, ఆయన అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకోవచ్చుగా, ఆయనతోటి అయ్యేది ఉంటే. మరి అవ్వలేదు కదా. కాబట్టి ఆయన ఒట్టి మాటలు చెప్తున్నాడు, బురద చల్లుతాడు, ప్రజల్లో ఏదో ఒక భయాందోళన కల్పించాలని చెప్పి చూశాడు. అది ఇప్పుడు దాకా జరిగింది కానీ ఇక జరగదు. ఎటువంటి ఆయన అబోధ కల్పనలు ఎవరు నమ్మరు. ఆయన ఏ బురద వేసినా అది సాగదు. అమరావతికి సంబంధించినంత వరకు కూడా అదే బిల్లు అంటే అమ్మ ఇప్పుడు శాసనసభలో పెట్టి బిల్లు చేస్తా అంటున్నాడు. ఈ బిల్లు మామూలుగా లోక్సభ రాజ్యసభ 2 ఆమోదం పొందని రేపు ఎల్లుండి రాష్ట్రపతి గారి దగ్గర పోతాయి. ఇక అట్లాంటప్పుడు కేసీఆర్ ఈయన కలిసి 2 అసెంబ్లీలో చేసి అప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లు వచ్చి వెళ్ళదు,
మొత్తం మా 2 స్టేట్లు కలిసి ఉండాలని మరి బిల్లుని ఎత్తేసేయచ్చు కదా. వీళ్ళు ఎందుకు ఊరుకున్నారు? అసలు ఇక్కడికి అమరావతి పెట్టాలని పని ఉండేది కాదు. నీ కడుపుని మంట చల్లబడేది. 2 ఆంధ్ర మొత్తం కలిపేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి ఏలుకోవచ్చు. అట్లాంటి ఎందుకు ఇంక ఇప్పుడు దాకా ఆగటం మాత్రం ఆయన ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు తప్పితే ఏమన్నా ఉపయోగపడే మాటలు మాట్లాడుకోవటం. అట్లాంటి కళ్ళబొల్లి మాటలు కూడా అనుకోవటం కూడా తప్పు, వేస్ట్. సార్ మీరు చెప్పండి, రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయడము, మేము పడిన కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఇక మీదట అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గత 2 సంవత్సరాల్లో సంవత్సరం పాటు దాదాపు ఇప్పటి వరకు కూడా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కడుక్కోవడంతోనే సరిపోయింది. ఇక సంవత్సర కాలం నుంచి దాదాపుగా శరవేగంగా అమరావతి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక మీదట ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉంటుంది. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఒక్కటే డెవలప్ చేస్తారు, మిగిలిన ప్రాంతాలన్నీ గాలికి వదిలేస్తారు అని చెబుతున్న కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అన్ని ప్రాంతాలు కూడా అమరావతికి సంబంధించి సపోర్ట్ చేయడము, అలాగే ఒక పార్లమెంటులో ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు కూడా దాదాపు 94% ఓట్స్ ఈ బిల్లుకు ఆమోదముద్ర పొందాయి అంటేనే అమరావతికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది అర్థమవుతోంది. ఇక నుంచి రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉంటుంది అనేది రైతులు ముక్తకంఠంతో చెప్తంతో పాటు అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం కూటమి పార్టీ నాయకులు ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలోనే గొప్ప రాజధానిగా అమరావతి చరిత్రకెక్కబోతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ ఉభయ సభల్లో కూడా అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును ఉభయ సభల్లో కూడా ఆమోదింప చేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దండరాయపాలెంలో ఎక్కడైతే ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి అక్కడ దీపం వెలిగించి అఖండ జ్యోతిని వెలిగించి రైతుల త్యాగ ఫలం ఈరోజు అమరావతి రాష్ట్ర రాజధానిగా అమరావతిని డెవలప్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాల పాటు ఏదైతే గత 5 సంవత్సరాలు 3 ముక్కల ఆట ఆడినటువంటి వైసీపీ ఇక మీదట ఏ ప్రభుత్వం మారినా, ప్రభుత్వం మారే అవకాశం ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చినా కూడా రాష్ట్ర రాజధానిని మార్చకుండా చట్టబద్ధత తీసుకురావడం పట్ల రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? అమరావతి రైతుల యొక్క ఇదేంటి? గత 12 సంవత్సరాలుగా రైతులు చాలా నిరాశగా ఉన్నామమ్మా. గతంలోనే చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు మన మోడీ గారు చంద్రబాబు గారు కలిసి దాన్ని పార్లమెంట్లో పెడుతూ వాళ్ళ మాకు చాలా బాగుంది రైతులకి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రాజధాని కదలదు. గవర్నమెంట్ ఏది రాదు, బాబు గారే వస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఇంకో గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా రాజధాని ఇదే. మాకు రైతులకు మంచి భరోసా, చాలా బాగా. మేము 29 గ్రామాల్లో 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చాము. మేము గత 5 సంవత్సరాలు ఎంతో పాటుపడ్డాం. కేసులు పడినాయి, ఎన్నెన్నో కానీ చాలా బాధలు పడి 2 పాదయాత్రలు చేసి ఎంతో బాధలు పడ్డాం. ఆ బాధలకి మా నిరీక్షణ 12 సంవత్సరాల నిరీక్షణ నిన్నటితో మాకు తీరింది. ఇవాళ మేము రైతులు చాలా సంతోషిస్తున్నాం. డెవలప్ అంటారా, డెవలప్ కాస్త మెల్లిగా డెవలప్ కదులుతుంది ఇప్పుడే. ఇక బాగా కదిలింది. ఎందువల్లంటే ఇంతవరకు ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఏదన్నా పెట్టాలన్నా, ఏమన్నా వ్యాపారాలు పెట్టాలన్నా కూడా రాజధాని అనేది ఇంతవరకు కాలేదు. కాబట్టి చట్టబద్ధత అయింది. కాబట్టి ఏ పరిశ్రమలైనా ఎవరైనా ఇక్కడ ముందుకు వస్తారు. కాబట్టి అమరావతి పరుగులు తీస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా మరికొంతమంది రైతులు. సార్ చెప్పండి, అమరావతి రైతులు ప్రధానంగా గత 5 సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ 3 రాజధానుల పేరుతోటి గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అనేది జరగలేదు. అయితే రైతులు ఏదైతే ఇచ్చినటువంటి, అంటే త్యాగం చేసి ఇచ్చినటువంటి భూములకు విలువ లేకుండా పోయిందని చాలా బాధపడిన పరిస్థితి. ఈరోజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత తీసుకురావడం రైతులు ఎలా? ఏమండి, ఇటు చట్టబద్ధత చేసినందువలన పవన్ కళ్యాణ్ గారికి
చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చట్టబద్ధత వలన ఏ రాష్ట్రంలో ఇంతవరకు చట్టబద్ధత జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్కే జరిగింది. అది కూడా ఎందుకు జరిగిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది పరిపాలనా విధానం తెలియక 3 రాజధానులు అనే పేరు పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టాడు కనుక రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి సమస్యలు ఎదురవ్వకుండా దీన్ని పరిష్కరించే విధంగా ఆలోచించి ఈ 3 అగ్రనాయకులు ఈ విధంగా చట్టబద్ధత కల్పించి రైతులకి న్యాయం చేయాలి అని చేసిన పని అండి. మేము 1631 రోజు ఉద్యమం చేసాము. వర్షాల్లో కూర్చున్నాము, నేల మీద కూర్చొని అన్నాలు తిన్నాము, మరి తారు రోడ్డు మీద కూర్చొని ఆమె రాయపాటి శైలజ గారు, ఆమె గారు కూడా మాతో పాటు కాంగ్రెస్ నాయకులు, తులసిరెడ్డి గారు, కమ్యూనిస్ట్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించారు. అందరూ కూడా మా వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపారు. అదేవిధంగా మేము కూడా చేశాము. ఎక్కడ కూడా మేము వైసీపీ వాళ్ళని ఒక మాట అనలేదు. వాళ్ళు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకున్నారు, మా పనేది మేము చేసుకున్నాం. అంతవరకు మేము విజయం సాధించాము అని అనుకుంటున్నామండి. ఇక అంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. జై అమరావతి, జై జై అమరావతి. మీరు చెప్పండి, అమరావతి రాజధాని అనేది ప్రకటించడం ఒక ఎత్తు అయితే, మళ్ళీగా మీరు ఎలా అయితే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారో నేను కూడా వస్తే మళ్ళీ నేను బిల్లు పాస్ చేయగలను అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నాకు చంద్రబాబు గారు, మోడీ గారు ఇంకా 2 సార్లు 3 సార్లు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడుద్ది నా అభిప్రాయం. అది వీళ్ళు కలిసి ఉండన్నాలో పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ చంద్రబాబు గారు కలిసి ఉండన్నాలో ఈ రాష్ట్రానికి ఏదో లేదు. 40 పార్టీలు చంద్రబాబు గారు అంత మంచాడని 40 పార్టీలు ఏకగ్రంగా భావించినవి. ఒక జగన్ అనేవాడే చేయలేదు. అసలు జగన్ అనేవాడిని ఇక మర్చిపోతారు జనం. ఇక లేదు అసలు వాళ్ళకి. 2వ సారి 3వ సారి కూడా చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు పరిపాలన చేయాలని నా కోరిక. ఒక రాష్ట్రానికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక మీదట అసలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అటువంటప్పుడు రాజధానిని మార్చే అవకాశం ఎక్కడుంటుంది అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దాదాపుగా 1600 రోజులకు పైగా మేము చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలం. అలాగే ఇంత పెద్ద పార్లమెంట్లో అన్ని పార్టీలు కలిసి ఒక బిల్లుకు ఆమోదముద్ర వేయడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉందని రైతులు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించదగ్గ విషయం. ఏదో జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం తన ఆడిన 3 ముక్కల ఆట ఏదైతే ఉందో, తన కాలక్షేపం కోసం రాజకీయం చేస్తూ తన జేబులు నింపుకోవడం కోసం తను తలపెట్టిన ఈ విధ్వంసాన్ని ప్రజలందరూ చూశారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా కూడా అతను ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి అంటే, చట్టసభల్లో మీరు చేస్తే నేను దాన్ని మార్చలేనా అంటూ ఒక విచిత్రమైన ముఖ కవళికలు పెట్టి మాట్లాడుతున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, చట్టసభల్లో మార్చగలిగితే 3 ముక్కల ఆటని మీరు ఎందుకు నెగ్గించుకోలేకపోయారు? చట్టసభల్లో మీరు 151 సీట్లు ఉన్నప్పుడే మీరు ఎందుకు నెగ్గించలేకపోయారో అని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. అంటే మీకు తెలుసు చట్టసభల్లో ఎలా ఉంటుంది, దాని సిస్టమ్ ఆఫ్ ఏంటి, ఒక ప్రతిపక్షం అనేది ఉంటుంది, స్వపక్షం అనేది ఉంటుంది, అవి ఎక్కడెక్కడ బిల్లులు పాస్ అవ్వాలి అనేది మీకు తెలుసు. ఈ రోజున అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, ఒప్పుకుంటాను. ఇంతవరకు మీరు కూడా ఏమన్నా ఫ్యూచర్లో మీరు ఏదో కళలు కంటున్నారు కాబట్టి మీ ఆశల్ని నేను ఎందుకు నిరుత్సాహపరచాలి? ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీ వరకు ఏమైనా చేసుకుంటే చేసుకోగలరు. పార్లమెంట్లో చేయగలరా మీరు? పార్లమెంట్లో చరిత్రలోనే 95% పార్టీలు నేషనల్ పార్టీస్ ఆమోదం పొందిన బిల్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ అమరావతి రాజధాని బిల్. ఒక రాష్ట్రం నవ్వకుండా, పక్క రాష్ట్రాల వాళ్ళు మనల్ని చూసి నవ్వకుండా, మొన్నటిదాకా కేసీఆర్ మాట్లాడిన మాటలను మర్చిపోకుండా, మన తెలుగు రాష్ట్ర ఆంధ్ర ప్రజలు, తెలుగు బిడ్డలు మాటలు పడకూడదు పరాయి రాష్ట్రం వాళ్ళతో అని చెప్పి 10 ఏళ్ళు పరిపాలించే ఇదున్నా కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు బస్సుల్లో కూర్చుని ఇదంతా ఏర్పరిచి 34,000 ఎకరాలు రైతులు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇస్తే వాళ్ళని ఎంత నీ పేరు ప్రఖ్యాతలు రాదు అనే ఒకే ఒక స్వార్థంతో. ఎందుకంటే నేను ఈ పేరు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి
ఏంటో చెప్తున్నాడండి, మచిలీపట్నం నుంచి ఏంటో ఎంఐ అని అంటున్నాడు, విజయవాడ నుంచి విఐ అంటున్నాడు, గుంటూరు నుంచి జీవీఎన్ గన్ అంటున్నాడు, మా వి గన్ ఏదో ప్రస్తావించాడు. అంటే నాకు ఒకటైతే నాకు అర్థమైంది, అంటే నాకున్న పరిజ్ఞానంలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇతగాడు ఏంటంటే ఇంటిమేట్ ఏమైనా చేస్తున్నాడా, నా పేరు అమరావతి రాజధానికి పెట్టండి, అప్పుడు నేను దీనికి ఏం అభ్యంతరం. ఎందుకంటే అతని పేర్లు పిచ్చిగాడు అని చెప్పి మనందరికీ తెలుసు. అతను పార్టీ రంగులు ఏలాగా వేస్తాడు, పార్టీ అతని ముఖ అని పాస్ పుస్తకాలు, రైతుల పాస్ పుస్తకాల దగ్గర నుంచి ఎలా వేసి ప్రజల సొమ్ముని ఎలా ఇచ్చేశాడు. సో అతని పేరు మీద అతనుకున్న మోజు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీద ఇంత ప్రభావం చూపిస్తుందని నాకైతే నిన్న చాలా ఆశ్చర్యం వేసింది. అతని మనస్తత్వం చూస్తే చాలా భయం వేసింది. ఏంటి అసలు ఒక ఎక్స్ సీఎం మాట్లాడే మాటలు ఇవి, ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యతాయుతమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే, ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళలేదంటే సరే ఏదో అనుకున్నాను. అదే బాధ్యత లేని వ్యవహారం అంటే ఇవాళ అతను మాట్లాడిన ప్రతి మాట ఒక బాధ్యత లేని వ్యవహారం. ఒక రాష్ట్రానికి సంబంధించింది 6 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన సమస్య మీద ఇవాళకి అతను ఒక కమెడియన్గా కామెడీ చేస్తూ నవ్వుతూ మావి జగన్ అని పేరు పెట్టుకోండి అని చెప్పి ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ప్రథమంలోనేమో 34,000 ఎకరాలు ఉంటే నాకు అభ్యంతరం లేదన్నాడు. తర్వాత ఏమో 3 ముక్కల ఆట అని ముందుకొచ్చాడు. తర్వాత వచ్చేసేసి 500 ఎకరాలు ఉంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సరిపోతుంది అన్నాడు. ఇవాళ రోజునేమో మావి జగన్ అంటున్నాడు. అసలు ముందు అతనికి ఏంటి, అతను ఉండడానికేమో ప్యాలెస్లు కావాలి, అమరావతి రైతులకంట ఇన్ని వేల ఎకరాలు అనవసరమంట, ఇంత ఎక్స్పెండిచర్ అనవసరమంట, ఇంత హై టెక్నాలజీ అనవసరమంట. తనకు మాత్రం ఇనప కంచెలతో తన ఇంటినే ఇంకో రాష్ట్రంగా ఏర్పరచుకోగల సత్తా ఇతనికి ఉందని మనందరం గ్రహించాం. సో నేను ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నాను అంటే ఆంధ్ర రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రతి రైతే కాదు, ప్రతి ఆంధ్రుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇక్కడ పొలం కానీ గజం భూమి కానీ నాకు లేదు, నా పిల్లాడు ఇక్కడ లేడు, నా పిల్లాడు యుఎస్లో ఉన్నాడు, కానీ నాకు ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమతోటి, నా రాష్ట్రం అన్యాయం అయిపోతుందని ఒకే కాంక్షతోటి నేను అమరావతి ఉద్యమాల్లో ప్రతిరోజు నేను పార్టిసిపేట్ చేసిన దాన్ని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే పదాన్ని మర్చిపోండి దయచేసి, ప్రజలందరినీ వేడుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇతను వల్ల రాష్ట్రానికి ఎప్పుడైనా ప్రమాదం పొంచుంది. ఆ పడే 40% ఓట్ బ్యాంకును చూసిన అతను రపా అంటూ అరాచకాలు చేస్తున్నాడు. మనం చూస్తున్నాం, పేరుని కిట్టు పోలీసులనే లెక్క చేయకుండా ఏ రకంగా వెళ్తున్నాడు. సో ఆంధ్ర రాష్ట్ర సేఫ్టీ కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం జగన్ అనే పదాన్ని మర్చిపోదాం. బ్యాన్ వైసీపీ, ప్లీజ్ ఎండ్ వైసీపీ. ఈ నినాదంతో ముందుకెళ్దాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు ఎలా తీసుకెళ్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. సో అందరం హ్యాపీగా ఉందాం, జగన్మోహన్ రెడ్డిని మర్చిపోదాం. థ్యాంక్ యూ. ముందు మా రైతు సోదరులు 1636 రోజులు ఇక్కడ 31 రోజులు బాగా తీవ్రంగా కృషి చేశారు. దానివల్ల ఇవాళ 29,000 మంది 33,000 ఎకరాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి దీనికి పట్టుదలతో దీక్షతో తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మోడీ గారు కూడా దీని మీద శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పట్టుదలతో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి ఆలోచనలతో ఒకళ్ళొకళ్ళు క్రీకరించి అమిత్ షా గారు దీంట్లో పార్లమెంట్లో పెడదామని, రాజ్యాంగంలో ఒక ముద్ర పడాలి, పెట్టుబడులు పెట్టడానికి మౌలిక వసతులు కల్పించడానికి ఒక రాజ్యాంగ ముద్ర అంటూ ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా దీనికి వాళ్ళ మద్దతు తెలియజేశారు. ఉభయ సభల్లో నిన్న రాజ్యసభలో, వాళ్ళ రాజ్యసభ నిన్న పార్లమెంట్లో కూడా, లోక్సభలో కూడా దీన్ని చర్చించి ఫుల్ మెజార్టీతో దీనికి ఏకగ్రీవంగా తెలియజేశారు. దానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ రైతులందరూ హర్షదాయకం వ్యక్తపరుస్తున్నారు. అలాగే మౌలిక వసతులు ఇమీడియట్గా రాజ్యాంగంలో మనకు రావాల్సిన వాటాలు కూడా దీంట్లో ఉన్నాయి. దానికి మౌలిక వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ఒక నమ్మకం ఏర్పడిందండి దీంట్లో. కాబట్టి 100% దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారు. దీనికి లిమిట్ లేకుండా ఒక ముద్ర పడిన ప్రపంచ దేశాలు కూడా వాళ్ళు దీని గురించి ఆలోచిస్తాయి. అందుకోసం పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వస్తారని నమ్మకంతో ఇక్కడ అమరావతి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా ఆనందంగా ఉందండి. మాకు ఈరోజు ఒక పండగ అండి చెప్పాలండి. మేము జరిగిన 1631 రోజు ఉద్యమంలో పాల్గొని చేసిన కష్టాలు, బాధలన్నీ మర్చిపోతున్నామండి ఈ రోజుతో చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయినా కానీ ఆయన ఇంకా మారలేదండి. అమరావతి అని పేరు ఎత్తడానికి కూడా ఆయన ఇష్టపడతలా. నిన్న ఆయన మాట్లాడిన మాటకి మాకే ఆశ్చర్యంగా ఉందండి. మావి గన్ అంటే ఏందో మాకేం అర్థం కావట్లేదు అసలు ఆయన మాట్లాడేది. బాబు గారు
ఇక్కడ గుంటూరు, విజయవాడ జంట నగరాలు అవుతుంది, అమరావతి అభివృద్ధి చెందింది, రాష్ట్రానికి నడిబొడ్డు ఉందనే ఉద్దేశంతో పుష్కలంగా వాటర్ ఉందని చెప్పి ఆయన మాట్లాడిన దానికి 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు. ఆ రోజు బాబు గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకోబట్టే మేము ఇచ్చామండి. ఆ రోజు కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు అవన్నీ మేము నమ్మబట్టే మేము అన్ని భూములు ఇచ్చామండి. ఆ రోజు అధికారం రాబోయే ముందు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే అమరావతి ఉంటుంది, చంద్రబాబు గారు ఇల్లు కట్టుకోలేదని చెప్పి నమ్మించి మమ్మల్ని నట్టేట ముంచారండి. మహిళలని బూటకాలతో డొక్కల్లో దన్నారు, చుట్టుపట్టుకుని లాగారు, అక్రమ కేసులు పెట్టారు, అమరావతిని ముంచాలని చూశారు, అమరావతి మీద ఒక కులముద్ర వేశారు. ఒక్కడ కాదండి, ఒక ఆయనేమో ఎడారి అన్నాడు, ఒక ఆయన శ్మశానం అన్నాడు, ఒక ఆయనేమో పల్ల ప్రాంతం అన్నాడు. అనేక రకాలుగా మా మీద నిందలు వేశారండి. చివరికి పాదయాత్రలో కూడా మమ్మల్ని అనేక రకాల కష్ట నష్టాలు పెట్టారండి. మహిళలని కనీసంగా బయో టాయిలెట్లు కూడా పోయే అవకాశం లేకుండా, వాటిని కూడా రానివ్వకుండా, భోజనాన్ని చేయడానికి ఒక జాగా ఇస్తే ఆ జాగా కూడా ఇవ్వకుండా నడి రోడ్డు మీద భోజనం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో రైతుల మీద ఏదో పెద్ద వలబాలిన ప్రేమ కలిగినట్టు చెబుతున్నారండి. మీరు 5 సంవత్సరాల్లో రైతులకు ఏం చేశారండి? ఇవ్వాల్సిన కౌలు 2 సంవత్సరాల కౌలు మీరు ఇచ్చారా? రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు మీరు ఇచ్చారా? రిజిస్టర్లు చేశారా? ఇంకా అక్రమంగా అనేకమైన కేసులు పెట్టారు మా మీద, కొన్ని వేల కేసులు పెట్టారండి. నా మీద 8 కేసులు పెట్టారు. మహిళలని చూడకుండా అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. కనీసంగా మేము ఒక ఫ్లెక్సీ కానీ ఒక అద్దం కానీ బగలు కొట్టలేదండి. కొట్టపోయినా కానీ మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేశారండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. జై అమరావతి, జై జై అమరావతి. ఇప్పుడు ఈ చట్టబద్ధత అనేది కల్పించడం వల్ల మనకి బయట రాష్ట్రాల్లో చాలామంది నిరుద్యోగులు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఇప్పుడు నా రాజధాని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది ఈ యొక్క శాశ్వత రాజధాని వల్ల. ఈ రాజధాని అనేది ఈ యొక్క చట్టం చేయడం వల్ల ఇప్పుడు కాకుండా భవిష్యత్ తరాల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి పెట్టుబడులు ఎంతో వేగవంతంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ, ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా P4 మోడల్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ రాష్ట్ర రాజధానికి ఒక రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ అమరావతి అనేది భవిష్యత్ తరాలకి ఒక స్వర్గధామంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా సరే ఒక ఉద్యోగం చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక కల్ప వృక్షంగా మారబోతుంది. ఈ చట్టబద్ధత అనేది క్రియేట్ చేయడం వల్ల ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వాళ్ళకు ఒక ధైర్యం, ఒక నమ్మకం కలుగుతుంది. నాకు ఇక్కడ ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయడం వల్ల నాకు ఎటువంటి భయం ఉండదు, ఈ సంస్థని ఎటువంటి సిచ్యువేషన్లో అయినా తొలగించడానికి అవకాశం ఉండదు. చాలామంది చెప్తున్నారు ఇప్పుడు చట్టబద్ధత చేసిన తర్వాత, ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు చట్టబద్ధత ఏ విధంగా అయితే చేశారో తర్వాత మేము వచ్చి దాన్ని తొలగిస్తే అవకాశం కూడా ఉంటుంది కదా అని. కానీ ఒక్క మాట అయితే చెప్పగలుగుతున్నాను,